నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే క్రికెట్. సో, నిన్న మనం చూసాము ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అయితే మనం గెలవడం జరిగింది. అయితే అక్కడ లాస్ట్‌లో ఏదైతే సెరమనీ ఉంటదో, ఆ సెరమనీలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరు కూడా అక్కడ లేరు. దీనికి సంబంధించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ కూడా స్పందించడం జరిగింది. అసలు ఎందుకు మరి వాళ్ళు అక్కడ ఆ సెరమనీలో లేరు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనే అంశం కూడా చర్చనీయాంశమైంది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, క్రికెట్ అంటే చాలా మందికి ఇట్లా ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి. నిన్న చూసుకున్నట్టయితే ఛాంపియన్‌షిప్ ట్రోఫీ జరిగింది. అందులో మనం గెలిచాము. కాకపోతే ఇక్కడ ఏదైతే ఆ సెరమనీ ఉందో అందులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌కి సంబంధించిన ఒక్క పర్సన్ కూడా మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? దీనికి సంబంధించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ కూడా స్పందించడం జరుగుతుంది. ఏంటంటారు? ఏం జరిగిందంటారు అసలు? నిన్న అత్యంత ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్, అందులో మరోసారి ఇండియా అంటే 12 సంవత్సరాల తర్వాత ఆ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది న్యూజిలాండ్ని ఓడించి. ఇక చివరిలోకి వచ్చేటప్పటికి సగం దాకా ఇండియాదే పైచేయి. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మన వాళ్ళు ఎవరికి కూడా అపనమ్మకం అయితే లేదు. మనవాళ్ళే గెలుస్తారనే నమ్మకం ఉంది. విరాట్ కోహ్లీ ఇలా వచ్చి అలా అవుట్ అయిపోయాడు, ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అంత ముందు వరకు కూడా చాలా బాగా ఆడాడు. సెమీఫైనల్స్లో కూడా హయ్యెస్ట్ స్కోరర్ తనే. అంటే ఫైనల్స్కి రావటంలో ఈ క్రమంలో లీగ్ దశలో కానివ్వండి, తర్వాత ఫైనల్స్ రావడంలో కానివ్వండి, విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ అనేది ఎవరూ కూడా దాన్ని తప్పుపట్టలేరు. ఆయన వల్లే ఫైనల్స్ దాకా వచ్చిందనేది కూడా నిజం. ఒక బ్యాట్స్మెన్గా చూస్తే బాగా సక్సెస్ అయ్యాడు. అతనే అప్పటి వరకు కూడా హయ్యెస్ట్ రన్ గెటర్ కూడా మన ఇండియా తరఫున అతనే అన్నమాట. అయితే ఫైనల్స్లో ప్రతిసారి ఆడటానికి వాళ్ళు దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా మానవ మాత్రులే. సో వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో విఫలమవుతూ ఉంటారు. అలా విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. కానీ అంతకుముందు వరకు కూడా సరిగా ఆడనటువంటి రోహిత్ శర్మ ఫైనల్స్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హయ్యెస్ట్ స్కోర్ చేశాడు, 76 రన్స్ చేశాడు. మొదట్లో ఒత్తిడి లేకుండా చూసుకున్నాడు, ఫాస్ట్గా ఆడాడు. తర్వాత స్పిన్నర్స్ వచ్చిన తర్వాత అంటే ఈ మొత్తం టోటల్ టోర్నమెంట్లో అతను అసలు ఎప్పుడు కూడా 10 ఓవర్లు దాటి ఆడలా. ఈ లోపల అవుట్ అయిపోయాడు. పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతూ వచ్చాడు. అతని హయ్యెస్ట్ స్కోరు 44 అనుకుంటా ఈ టోర్నమెంట్లో, ఈ ఫైనల్స్కి ముందు. అలాంటిది అతను ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు, హయ్యెస్ట్ స్కోర్ చేశాడు. స్టార్టింగ్లో 6లు 4లు కొట్టాడు. కానీ తర్వాత నెమ్మదించాడు. స్పిన్నర్స్ వచ్చిన తర్వాత వికెట్లు కాపాడుకోవాలి, చివరిదాకా ఉండాలి, మనం ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత ఒత్తిడి పెరిగిపోయింది మన మీద. దాంతో అతను అప్పటిదాకా ఫాస్ట్గా ఆడిన వాడు కూడా స్లోగా ఆడటం మొదలుపెట్టాడు. అది అతని పద్ధతి కాదు, పద్ధతికి విరుద్ధంగా ఆడాడు. సో అతను కూడా తర్వాత ఒక అనవసరమైనటువంటి షాట్కు క్రీజ్ ముందుకు వచ్చి ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మిగతా బ్యాట్స్మెన్ అంటే మన బ్యాటింగ్ డెప్త్ వల్ల 8వ నెంబర్ బ్యాట్స్మెన్ వరకు కూడా మన వాళ్ళు సత్తా ఉన్నవాళ్ళే. రవీంద్ర జడేజా 8th ప్లేస్లో వస్తాడు. సో శ్రేయస్ అయ్యర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక సమష్టిగా ఇండియాకి విజయాన్ని సాధించి పెట్టారు. విన్నింగ్ షాట్ కొట్టాడు. చివరి అంటే 49వ ఓవర్ చివరి బంతికి 4 కొట్టడం ద్వారా రవీంద్ర జడేజా ఆ లాంఛనాన్ని, విజయాన్ని అనే లాంఛనాన్ని పూర్తి చేసి 12 ఏళ్ల తర్వాత ఈ కప్పుని మళ్ళీ మనం చేజిక్కించుకోవడంలో తన వంతు పాత్ర కూడా పోషించాడు. అలా అంటే రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ కప్పు గెలవడం చాలా ప్రత్యేకంగా నిలిచింది. తర్వాత ప్రజెంటేషన్ సెరమనీ, వాళ్ళు రన్నరప్ అయినటువంటి న్యూజిలాండ్ టీం వాళ్ళు మెంబర్స్ వచ్చి వాళ్ళ మెడల్స్ తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన ప్రైజులు. ఆ తర్వాత విన్నింగ్ టీం వచ్చింది, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారు, తర్వాత కోట్లు ఇచ్చారు, అన్నీ జరిగినాయి. తర్వాత కప్పు ఐసీసీ చైర్మన్ అయినటువంటి జైషా, అమిత్ షా కొడుకు, ఒకప్పుడు బీసీసీఐ చైర్మన్, ఇప్పుడు ఐసీసీ చైర్మన్. సో అతని చేతుల మీదుగా ఆ ట్రోఫీని అందుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ అందరికీ కూడా కొట్టొచ్చినట్టు ఒక విషయం కనపడింది. అదేంటంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఒక్కరూ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ గెస్టులు 4 ఉన్నారు.
ఆ నలుగురిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఒక్కరూ కూడా లేరు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చిందే పాకిస్తాన్ వాళ్ళు. అవును. దానికోసం వాళ్ళు ఆల్మోస్ట్ 1300 కోట్ల రూపాయలు, మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1300 వాళ్ళ కోట్ల స్టేడియాల పునర్నిర్మాణానికి, మాడిఫికేషన్స్కి. సో మళ్ళీ అంత బాగా మళ్ళీ ఆ డబ్బులు తగ్గట్టుగా మనకి ఖ్యాతి పెరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా మళ్ళీ డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. కానీ చిత్రం ఏంటంటే ఆతిథ్య జట్టే ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది వాళ్ళ దేశంలో. వాళ్ళు సెమీఫైనల్స్ కూడా రాలేకపోయారు. లీగ్ దశలో ఇండియా ఆడాలంటే దుబాయ్కి వచ్చి ఆడాలి. మన దగ్గరికి వచ్చారు, ఓడిపోయారు. వాళ్ళ దేశంలో ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడారు సౌత్ ఆఫ్రికా తోటి, ఓడిపోయారు. తర్వాత ఇంకొక మ్యాచ్ వర్షార్పణమైంది. అందువల్ల వాళ్ళ దేశంలో అంటే మొత్తం ఒక గ్రూప్లో 4 జట్లు ఉంటే ప్రతి జట్టు అవతల దాంతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. అంటే 3 మ్యాచ్లు ఆడుతుంది. అలా ఒక మ్యాచ్ మాత్రమే ఆడి ఓడిపోయింది. ఇంకొక మ్యాచ్ దుబాయ్లో ఆడింది ఇండియాలో. మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఇలా ఆతిథ్య జట్టు ఒకే ఒక్క మ్యాచ్ ఆడినటువంటి ఆతిథ్య జట్టుగా పాకిస్తాన్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. చివరికి వచ్చేటప్పటికి సెమీఫైనల్స్ కూడా అర్హత సాధించలేకపోయింది. ఇంకా శోచనీయమైన విషయం ఏంటంటే ఫైనల్స్ వాళ్ళ దేశంలో జరగల. అది ఆతిథ్య దేశం, అక్కడ జరగల. ఇండియా ఫైనల్స్కి రావడం వల్ల ఫైనల్స్ కూడా దుబాయ్లో చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళ బోర్డుకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా గెస్ట్ లిస్ట్లో ఉండాలి. ఏదో ఎవరో ఒకరికి ఏదైనా ఇవ్వాలి. అక్కడ చూస్తే మన బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, న్యూజిలాండ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఐసీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కరైనా సరే అక్కడ ఉండాలి పాకిస్తాన్ వాళ్ళు ఎవరూ లేరు. విషయం ఏంటంటే దీని మీద ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ అనే అతను పొలిటీషియన్ కూడా. అతనికేవో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి తాను ఈ సెరమనీకి రాలేకపోతున్నానని ముందే సమాచారం ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నారు. చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అని ఉంటారు, ఆపరేటింగ్ ఆఫీసర్, సివిఓ అంటారు కదా. అతను యాక్చువల్గా దుబాయ్లో ఉన్నాడు. మరి ఆయన అటెండ్ అవ్వాలి కదా. అతను అటెండ్ అవ్వాల్సి ఉంది. మరి అతను కూడా రాలేదు, అతను కూడా పిలవలేదు. అతన్ని వచ్చాడు కానీ పోడియంకి పిలవలేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీని మీద షోయబ్ అఖ్తర్ వరల్డ్లోనే ఇప్పటి వరకు కూడా అత్యంత వేగంగా బౌలింగ్ చేసినటువంటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు అతను. అంటే 163 గంటకు 163 కిలోల వేగంతో బంతిని విసిరాడు అతను. అదే ఇప్పటి వరకు కూడా హయ్యెస్ట్ స్పీడ్. అలాంటి ఫాస్ట్ బౌలరు పాకిస్తాన్ సృష్టించినటువంటి గొప్ప ఫాస్ట్ బౌలర్ అతను ఒకడు. ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేసి ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళలేకపోయారు, దీని వెనక ఏముంది, ఇది ఎంత అవమానం మన వాళ్ళకి అని చెప్పి అతను దుయ్యబట్టాడు. సోషల్ మీడియాలో అయితే పాపం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దగ్గర డబ్బులు పేదదైపోయింది. ఎందుకంటే స్టేడియా నిర్మాణానికి, పునర్నిర్మాణానికి డబ్బులన్నీ అయిపోయినాయి. అందుకనే ట్రావెల్ చేయడానికి కూడా డబ్బులు లేవు కావాలా, అందుకనే రాలేకపోయారని చెప్పి సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో చాలామంది అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తారని చెప్పాలి. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే డబ్బులు పోయినాయి, పరువు పోయింది అన్నట్లుగా తయారైంది. ఇది కనీసం సెమీఫైనల్స్కి రాలేదు, నాకౌట్ దశలోనే వెళ్ళిపోయింది. ఒక్కటంటే ఒక్క గెలుపు సాధించలేకపోయింది. పైగా వాళ్ళ దేశంలో ఫైనల్స్ కూడా జరుపుకోలేకపోయింది. ఇలాంటి ఒక రకమైనటువంటి అంటే ఇబ్బందికర పరిస్థితి ఏ దేశానికి రాకూడదు. అలాంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. ఇప్పుడు ఫైనల్స్లో కూడా వాళ్ళ ప్రతినిధి ఎవరూ లేకపోవటం అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశం. దీనికి సమాధానం మరి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ బోర్డుదే. వాళ్ళు మరి ఏం చెప్తారు ఏంటి, ఇప్పటివరకు అయితే ఎందుకు రాలేదనేది రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు రీజన్ ఏంటి, ఎందుకు కావాలని ఐసీసీ వాళ్ళే అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలే పిలవలేదా పాకిస్తాన్ ప్రతినిధుల్ని,
లేదా పాకిస్తాన్ వాళ్ళు మేము రాలేమా అని ఏమన్నా చెప్పారా? రైట్. ఎందుకంటే ఇండియా వచ్చింది కాబట్టి ఫైనల్స్కి, అక్కడ ఇండియా కప్పు గెలిచిందంటే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇండియాకి. ఇది ఇంకా వాళ్ళ దేశంలో చాలా విమర్శ తావిస్తుంది. కింద చూస్తే ఐసీసీ ఛాంపియన్షిప్ 2025 పాకిస్తాన్ అని ఉంటుంది. ఆ దాని మీద మన ఇండియా వాళ్ళు అదే టోర్నమెంట్ పెట్టుకొని ఛాంపియన్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ అదంతా సంబరాలు జరుపుకున్నారు. సో అందువల్లే ఇప్పుడు ఇదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించి పాపం ఒక విషాదంలో ఉంది అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో మనం అనుకున్నట్టు ఏం ఆన్సర్ వస్తుంది ఏంటి అనేది చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.